హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు హెల్దీగా మిల్లెట్స్తో దోశలు ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను. 1 గ్లాస్ అరికెలు తీసుకోవాలి. ఇంగ్లీష్లో వీటిని కోడో మిల్లెట్ అని కూడా అంటారు. 1 గ్లాస్ రైస్ తీసుకోవాలి. ఇవి ముందుగానే మనం కడిగి నానబెట్టుకోవాలి. మినిమం 6 to 7 అవర్స్ నానబెట్టుకోవాలి. నానబెట్టి తీసుకుంటే మన బాడీకి కూడా చాలా యూజ్ ఉంటుంది. ఇప్పుడు మినప్పప్పు మనం ఏ గ్లాస్తో అయితే మిల్లెట్స్ వేసుకున్నామో అదే గ్లాస్తో ఒక హాఫ్ గ్లాస్ కన్నా కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఇవి కూడా నేను ముందుగానే కడిగి నానబెట్టుకున్నాను. మినప్పప్పులోనే కొంచెం మెంతులు కూడా వేసుకున్నాను. మనం కడిగే నానబెట్టుకున్నాం కాబట్టి మంచి వాటర్ పోసుకొని అదే వాటర్ని పిండికి యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ మిల్లెట్స్ వేసుకొని బాగా మెత్తగా చేసుకొని తర్వాత మినపప్పు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. నేను ఇక్కడ పొట్టు మినపప్పు తీసుకున్నాను. మీరు నార్మల్ మినపప్పు అయినా వేసుకోవచ్చు. నేను పొట్టుతోనే డైరెక్ట్గా వేసుకుంటున్నాను. దాంట్లో ఫైబరు చాలా పొట్టు వల్ల కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయని ఇలా 2 వేసుకొని చేత్తో బాగా తిప్పుకోవాలి. చేత్తో తిప్పుకోవటం వల్ల ఫర్మెంటేషన్ బాగా అవుతుంది. మనం 8 అవర్స్ కంపల్సరీగా ఫర్మెంటేషన్ చేసుకోవాలి. మార్నింగ్ లేచి కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకొని నార్మల్ దోశల్లాగా వేసుకోవటమే. డైరెక్ట్గా మిల్లెట్స్ తింటాం రైస్ లాగా ఇష్టం లేకపోతే ఇట్లా దోశకు కానీ ఇడ్లీలా కానీ చేసుకొని తినటం వల్ల కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మెయిన్ అరికెలు వచ్చేసి బ్లడ్ సమస్యలకి బాగా పనిచేస్తాయి. ఎలాంటి బ్లడ్ ప్రాబ్లమ్స్ అయినా కంట్రోల్ చేస్తుంది. ఈ పిండితో ఇలా ఎగ్ దోశలా కూడా వేసుకోవచ్చు. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.